ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పదలసింది ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే కామెంట్స్ రూపంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సిబిటి 1కి సిబిటి 2కి ఒకే సిలబస్ ఉంటుందా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి సిబిటి 2కి సేమ్ బుక్స్ చదవాలని చాలామంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ డౌట్స్ అన్నీ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూస్తున్నారో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సో నేను ఈ వీడియోలో మీకు స్టార్ట్ చేస్తున్నా ఏంటంటే, చూడండి, సిబిటి 1కి సిబిటి 2కి మనకి సేమ్ సిలబస్ ఉంటుంది. సిబిటి 1కి సిబిటి 2కి సేమ్ సిలబస్ ఉంటుందని, సేమ్ సిలబస్, సిబిటి 1కి సిబిటి 2కి సేమ్ సిలబస్. అదేవిధంగా మనకి ఇక్కడ బుక్స్ కూడా సేమ్ బుక్స్ ఉంటాయి, బుక్స్ కూడా సేమ్ బుక్సే. కానీ మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి ఏ బుక్స్ చదవాలి, ఇంగ్లీష్ మీడియంకి ఏ బుక్స్ చదవాలి, అదేవిధంగా తెలుగు మీడియంకి ఏ బుక్స్ చదవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే ఈ బుక్స్ గురించి చేశాను, కానీ ఈ సిబిటి 1 సిబిటి 2 అనే దాని గురించి డౌట్ అడగడం వల్ల ఇప్పుడు ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఇప్పుడు ఈ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సిలబస్ అయితే సేమ్ అన్నాను కదా, కానీ వెయిటేజ్ డిఫరెంట్ ఉంటుంది, మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. మనకి జనరల్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిబిటి 1కి 30 మార్క్స్ ఉంటుంది, సిబిటి 1కి 30 మార్క్స్. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి సిబిటి 1కి ఇది కూడా 30 మార్క్స్ ఉంటుంది. సో ఈ రెండు కలిపి జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ కలిపి సిబిటి 1కి మనకి 40 మార్క్స్ ఉంటుంది. సో ఇవి కానీ చూసుకున్నట్లయితే సిబిటి 2కి వచ్చేసి సిబిటి 2లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి 35 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జనరల్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ పార్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ మొత్తం కలిపేసి మనకి ఈ జనరల్ అవేర్నెస్ లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ మొత్తం ఓవరాల్ గా మనకి 50 మార్క్స్ ఉంటుంది. ఇదేమో 120 మార్క్స్, ఇదేమో 100 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మీరైతే ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సిబిటి 1కి సిబిటి 2కి సేమ్ సిలబస్, అదేవిధంగా సేమ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్ అయితే సరిపోతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీన్స్ మ్యాథ్స్ మనకి ఏదైతే మ్యాథ్స్ ఉందో దాన్ని యాప్టిట్యూడ్ అంటాం, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అదేవిధంగా అర్థమెటిక్ అని కూడా అంటాం. సో దీనికి డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్ మనకి సరిపోతుంది. సో బేసిక్స్ కంటెంట్ క్లియర్ గా బేసిక్స్ నుంచి మనకి ఉంటుంది, దీంట్లో కొంచెం డెప్త్ గా ఉంటుంది. సో డెప్త్ గా ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. సో మీరైతే కంటెంట్ ఓరియంటెడ్ నేర్చుకోవడానికి, సబ్జెక్ట్ మొత్తం క్లియర్ గా నేర్చుకోవాలంటే డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేసి ఇది కూడా మనకి డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్ ఉంటుంది. సో ఇది కూడా మనకి ది బెస్ట్ బుక్స్ ఏంటంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈవెన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ కి డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్కే మనకి సరిపోతుంది. సో మెయిన్ దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా బయటకి అనేది పోదు. సో 99% దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ మోడల్స్ వస్తాయి, ఎగ్జాక్ట్ ఇవే వస్తాయి అని చెప్పిన మోడల్స్ వస్తాయి. సో మెయిన్ ది బెస్ట్ బుక్స్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్సే. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్ లో మనకి జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ల్యూసెంట్ పబ్లికేషన్స్ ఉంటుంది, లేదా ఎన్సీఆర్టీ 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు మీరు ఎన్సీఆర్టీ సైన్స్ బుక్స్ చదువుకున్నా సరిపోతుంది. ఈ ల్యూసెంట్ పబ్లికేషన్స్ ఎవరైతే నాకు కంటెంట్ మొత్తం కావాలి, నేను క్లియర్ గా టైం ఉంది, నేను స్పెండ్ చేసి మొత్తం నేర్చుకుంటాను అంటే ఎన్సీఆర్టీ చదవండి. లేదు మేము ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, ప్రెసెంట్ ఎగ్జామ్ వరకు సరిపోద్ది అంటేనేమో ల్యూసెంట్ పబ్లికేషన్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఏదైనా సరిపోతుంది. ఇది ఈ జనరల్ సైన్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కూడా మనకి ల్యూసెంట్ పబ్లికేషన్ లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ బుక్ అయితే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి చూసుకుంటే ఇదే తెలుగు మీడియం వాళ్ళకి కూడా చూసుకున్నట్లయితే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్, లేదంటే మార్కెట్లో పొప్పాల శివాజీ గారి బుక్ దొరుకుతుంది. ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ నుంచి క్వశ్చన్స్ ఈయన షార్ట్ కట్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ బుక్ మార్కెట్ లో దొరుకుతుంది, పొప్పాల శివాజీ గారిది. అదేవిధంగా వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా మనకి
ఈ పొప్పాల శివాజీ గారిది సరిపోతుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి. సో ఇవైతే సరిపోతాయి ఫ్రెండ్స్. సో మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మొత్తం క్లియర్గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరిపోయేలాగా నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. లేదంటే పొప్పాల శివాజీ గారి బుక్స్ మీకు ఈ ఎన్టీపీసీ ఎగ్జామ్ సరిపోతాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసి మనకి విన్నర్ పబ్లికేషన్స్ నుంచి ప్రసన్న హరికృష్ణ గారిది సైన్స్ బుక్ ఉంటుంది. సో ఈ బుక్ సరిపోతుంది మీకు జనరల్ సైన్స్కి. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయి. సో ఇదైతే మీకు సరిపోతుంది. ఇది ఎన్టీపీసీ వారికి సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ కానీ చూసుకుంటే హైటెక్ విజయరహస్యం అనే బుక్ ఉంది. ఇది కూడా సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1కి సిబిటి 2కి ఇవే బుక్స్ ఫ్రెండ్స్. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎటువంటి డౌట్ వద్దు. మీరైతే ఫస్ట్ బుక్స్ ఇవే తీసుకోండి. లేదా నాకు తెలిసినంత వరకు ఈ బుక్స్ సరిపోతాయి. మీరు ఏ బుక్స్ అయినా చదువుకోండి. ఏదైనా ఒకరి బుక్ ఫాలో అవ్వండి. ఒకదానికి ఒక బుక్ ఫాలో అవ్వండి. డిఫరెంట్ బుక్స్ ఫాలో అయ్యి డిఫరెంట్ మెథడ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఒకరి బుక్స్ ఫాలో అవ్వండి. ఈజీగా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. సో ఇంకా మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్. మీకు ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుందో అదే యూస్ఫుల్ అనిపిస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.